థాయిలాండ్లో ఉన్న పటాయా సిటీలో ఉన్నానండి. వన్ ఆఫ్ ది టాప్ బిల్డింగ్ ఏంటి పటాయాలో ఉన్నాను. ఇది లగ్జరీ హోటల్తోనూ తక్కువేం కాదండి. దీన్ని 5 స్టార్ అకామిడేషన్ అంటారు. దీన్ని ఒక కాండో అంటారండి. కాండో అంటే మన భారతదేశంలోనూ ఒక అపార్ట్మెంట్తో సమానమండి. మన 5 స్టార్ హోటల్లో ఉన్న లగ్జరీ అంతా దీంట్లో ఉంటుందండి. ఏంటనేది మీకు మొత్తం వీడియోలో చూసేస్తాను. మరి వీడియో మొత్తం అంతా చూడండి మర్చిపోకుండా. ఇదే నేను ఉంటున్న 5 స్టార్ లగ్జరీ అపార్ట్మెంట్. చూసని ఎంత అందంగా ఎంత పెద్దగా ఉన్నదండి. ఇది 31 అంతస్తుల బిల్డింగ్ అండి. ఇది కింద ఫ్లోర్ మాత్రమే. కింద ఫ్లోర్ చూసి ఎంత నీట్గా అందంగా మెరిసిపోతుందండి జిగేలమని. ఇది లోపలికి వెళ్తుంటే ఇది ఎంట్రన్స్ అండి. ఇలా మనం లోపలికి వెళ్ళిపోతుంటే ఫస్ట్ ఇది కింద కూర్చోడానికి సోఫాలు ఉంటాయండి. చూసారండి ఎంత అందంగా సోఫాలు కూడా రాజుల కాలంలో రాజులు కూర్చునే సోఫాల్లా ఉన్నాయండి. నీట్గా మెయింటైన్ చేసి క్లీన్గా ఉన్నాయండి. ఇక్కడ మనం కూర్చోడానికి అండి, అదే ఇక్కడ ఉంటున్న వాళ్ళు కూర్చోడానికి సెట్ చేసిన సోఫాలు. ఇది గ్రౌండ్ ఫ్లోర్ మాత్రమేనండి, హోటల్ కాదండి. ఇది ఒక అపార్ట్మెంట్. అంటే ప్రతి ఇంటికి ఓనర్ ఉంటాడు. ఆ ఓనర్ డిఫరెంట్ ఓనర్స్ ఉంటారండి. మీరు బుక్ చేసిన వెంటనే ఓనర్ మీకు టచ్లో ఉంటాడు. డైరెక్ట్గా మీకు ఈమెయిల్ ద్వారానో వాట్సాప్ ద్వారా మీకు ఓనర్ టచ్లో ఉంటాడండి. ఇక్కడ వచ్చేసిన వెంటనే మీరు ఒక మెసేజ్ పంపిస్తే, ఈమెయిల్ ద్వారా పంపిస్తే ఈమెయిల్ మీకు రిప్లై వచ్చేస్తుంది. అప్పటి వరకు మీరు ఇక్కడ వెయిట్ చేస్తారండి. వెయిట్ చేసిన వెంటనే మీరు ఇక్కడ చూస్తున్నారండి, వీడియోలో చూస్తున్నట్టయితే ఇది లాకర్ రూమ్ అనండి. ఓనర్ రూమ్ కీని ఇక్కడే పెట్టేస్తారండి. ఎక్కడ పెడతారనేది మీ ఈమెయిల్లో పంపిస్తారండి. ప్రతి లాకర్కి ఒక నెంబర్ ఉంటుంది. ఆ నెంబర్లో మీరు లాక్ కీ పెట్టేస్తారు. కీ మనం తీసుకోవాలండి. తీసుకొని మనం రూమ్కి వెళ్ళిపోవాల్సిందండి. రూమ్ అండి ఇది 1 BHK సింగిల్ బెడ్రూమ్ అండి. చూసారు ఎంత నీట్గా ఉంచారండి. ఇది మనకి ఇచ్చి ముందే క్లీన్ చేసి నీట్గా పెడతారండి. అందరు రెడీ చేసి సెటప్ ఏంటో మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. మొత్తం ఇల్లు అంతా మీకు టూర్ ఇస్తానండి. చూసారండి ఇది సింగిల్ బెడ్రూమ్ అండి. ఇది సింగిల్ బెడ్రూమ్లోనే మీకు ఒక టీవీ ఉంటుంది. టీవీతో ఇస్తారు. చూసారండి అదే టీవీ అండి. టీవీ కింద మీకు కబోర్డ్ ఉంటుంది. సామాన్లు పెట్టుకోవడానికి, చిన్న సామాన్లు పెట్టుకోవడానికి. ఈ రూమ్లో తగ్గట్టు ఈ రూమ్లో ఒక కబోర్డ్ ఉంటుంది. అదే విధంగా ఒక ఏసీ కూడా ఉంటుంది. అదే రిమోట్ చూసారా, వైట్ రిమోట్ అండి. బ్లాక్ రిమోట్ టీవీది, వైట్ రిమోట్ అంటే ఏసీది అండి. మీరు ఇలా మోల్కి వచ్చేస్తుంటే వ్యూ అండి. ఈ సైడ్ నుంచి వ్యూ చిన్న రూమ్ అండి. ఇద్దరికి పక్కగా సూపర్గా ఉంటుంది. ఇది వ్యూ చూసారండి, పక్కన కిటికీ ఉంటుంది. కిటికీలోంచి వ్యూ చూసారండి, అదిరిపోయే వ్యూ. స్విమ్మింగ్ పూల్ కనబడుతుంది. అదేవిధంగా ఆ బిల్డింగ్ వ్యూగా కనబడుతుందండి. ఇది 8 ఫ్లోరెడ్ బిల్డింగ్ అండి. ఇది లోపలికి ఇలా వచ్చేస్తే చూసారండి, ఇది రూమ్ నుంచి వ్యూ అండి. ఇది ఎంత లగ్జరీ అంటే వావ్ అనిపిస్తుంది అండి. రేట్లు కూడా మీరు చూడాలనుకుంటే రేట్లు చాలా చాలా తక్కువ అండి. మన భారతదేశంలో కంపేర్ చేసుకుంటే భారతదేశంలో ఉన్న అకామిడేషన్, భారతదేశంలో ఉన్న ఒక 5 స్టార్ హోటల్ రెంట్ తీసుకోవాలంటే ఒక రోజుకి అట్లీస్ట్ 10,000 మినిమం అన్న 10,000 20,000 ఉంటుంది ఒక రాత్రికి. అదే ఇక్కడ అదే 5 స్టార్ లగ్జరీ హోటల్లో మన థాయిలాండ్లో ఉండాలనుకుంటే ఎంత తక్కువ అనుకుంటే మీరు వీడియో చూడండి, మీకు చెప్పేస్తారు. రేట్లతో సహా ఎలాగ తక్కువలో దొరకాలి, ఎలా తక్కువలో బుక్ చేయాలో మీకు చెప్పేస్తారండి. హోటల్లో ఇచ్చినట్టే అండి ఇక్కడ కూడా మీకు 2 సెట్ల బ్రష్, టూత్ పేస్ట్, అదేవిధంగా 2 సెట్ల టవల్ కూడా ఇచ్చారండి. ఆల్రెడీ నేను ఒక సెట్ టవల్ వాడేసాను, ఒక సెట్ టూత్ పేస్ట్, బ్రష్ కూడా వాడేసాను. అందుకే కనబడలేదు అక్కడ. ఇదే టాయిలెట్ అని చూసారా ఎంత అందంగా నీట్గా మెయింటైన్ చేసి పెట్టారు. నేను ఇందాక అది నేను అర్థంలో అండి, నేను ఇంతకు ముందు చెప్పినట్టండి, మనకి ఇది ఈ రూమ్ ఇచ్చే ముందే మొత్తం మెయింటెనెన్స్ అంత అయిపోతుందండి. మనం వచ్చిన తర్వాత ఇది చూడటమేనండి ఎంత నీట్గా ఉన్నదో. ఇది షవర్ అండి. ఇది షవర్లో మీకు హాట్ వాటర్కి గేజర్ రెడీగా ఉన్నది. తర్వాత మీకు షవర్కి బాడీ సోప్ ప్లస్ షాంపూ కూడా ఇస్తారండి. చూసారండి ఎంత నీట్గా క్లీన్గా మరకలు లేకుండా జిగేలు అంటుంది షవర్ బాత్రూమ్ అండి. దీనికి ట్రాన్స్పరెంట్ గ్లాస్ డోర్ కూడా ఉన్నదండి. చూసారా ఎంత అందంగా ఉన్నదో ట్రాన్స్పరెంట్ గ్లాస్ డోర్ ఈ షవర్కి అండి. ఇది టాయిలెట్ డోర్ అండి. మీకు నచ్చిందని నేను అనుకుంటున్నాను. టాయిలెట్ తర్వాత మనం హాల్కి వెళ్ళిపోదాం అండి. ఏమండి ఈ రూమ్ అయితే నాకు తెగ నచ్చేసిందండి. సూపర్గా ఉన్నది. ఇది నా ఫస్ట్ టైం కాదు ఇక్కడ ఈ కాండోలో, అంటే ఈ అపార్ట్మెంట్లో నేను ఇది 3rd టైం ఉన్నాను, 3rd or 4th టైం ఉన్నానండి. చాలా చేసింది. నేను తిరిగి వస్తానండి. లగ్జరీ 5 స్టార్ హోటల్ అని కూడా అనొచ్చండి. సూపర్ ఫ్యాంటాస్టిక్. ఇది హాల్ అండి. అదే మెయిన్ ఎంట్రన్స్ అండి. హాల్లో చూసారు ఒక టీవీ కూడా ఇచ్చారు, పెద్ద సోఫా ఉన్నది. దీనికి వైఫై కనెక్షన్ కూడా ఇచ్చారండి. చూసారా వైట్గా ఉన్నది వైఫై కనెక్షన్. దాని మీద పాస్వర్డ్,
తర్వాత పేరు కూడా రాసి ఉంటుందండి. టీవీ ఉన్నదండి, అంత వర్కింగ్ కండిషన్ అండి. అదే విధంగా క్లాక్ పెట్టాడు, దీనికి చిన్న కబోర్డ్ కూడా ఉన్నదండి. ఇది హెయిర్ డ్రైయర్ అండి, హెయిర్ డ్రైయర్ మెషిన్ కూడా పెట్టారు. ఇది హాల్ కూడా ఒక ఏసీ ఉన్నదండి, ఒక రూమ్ లో ఏసీ ఉన్నది, హాల్ కి సెపరేట్ గా ఏసీ కూడా పెట్టారండి. ఎక్కడ ఎక్కడ కంఫర్ట్ అక్కడ ఇచ్చారండి, ఎక్కడ లగ్జరీ అక్కడ ఉన్నదండి. ఇదే హాల్ అండి. సోఫా చూసారు ఎంత నీట్ గా ఉన్నదో, క్లాస్ సోఫాలు అండి, టేబుల్ కూడా ఇచ్చారు. ఈ సైడ్ నుంచి చూస్తుంటే ఇది కిచెన్ అండి. చూసి బాక్స్ లో ఉన్నది చిన్నది, అదే కిచెన్, అది చూపించేస్తాను మీకు ఎలా ఉన్నదండి. ఈ లెఫ్ట్ సైడ్ లో చూస్తే అది రూమ్, ఆల్రెడీ మనం రూమ్ చూసామండి. రైట్ సైడ్ లో ఉన్నది కిచెన్ అండి, కిచెన్ చూసేద్దాం అప్పుడు. అదే కిచెన్ అండి. ఇప్పుడు చూసారండి, ఈ కిచెన్ కూడా ఒక గ్లాస్ డోర్, స్లైడ్ గ్లాస్ డోర్ పెట్టారండి. చూసారండి, ఈ మొత్తం ఇల్లు అంటే ట్రాన్స్పరెంట్ ఇల్లు అండి, అన్ని అద్దాలతో చేసింది మొత్తం. మీరు చూసినంత రూమ్ విండోతో సహా ఈ కిచెన్ డోర్ కూడా అద్దాలతో చేసిన ఈ డోర్ చూసారా, స్లైడ్ డోర్ చూసారండి ఎలా తీస్తున్నాను. అదే అదే కిచెన్ అండి, సింపుల్ కిచెన్. ఇది ముగ్గురు ఉండడానికి చాలా చాలా బాగుంటుందండి, చాలా బాగుంటుందండి. మనం ఇప్పుడు మన కిచెన్ లోపలికి వెళ్ళిపోయి చూసేద్దాం ఎలా ఉన్నదండి. ఇదే అండి కిచెన్, సింపుల్ కిచెన్ అండి. దీనికి ఒక ఓవెన్ ఇచ్చాడు, ఓవెన్ పైన ఒక స్టవ్, అది ఇదేనండి స్టవ్ అండి, మోడర్నైజ్ స్టవ్ అండి. చూసారండి, చిమ్నీ అండి, స్టవ్ పైన చిమ్నీ కూడా ఉన్నదండి. ఇక్కడ వాష్ బేసిన్ అండి, వాష్ బేసిన్ కి ఇచ్చిన సోప్ ఇచ్చాడు ఇంకా కడుక్కోవడానికి. మన కింద ఓవెన్ ఇచ్చాడు. తర్వాత ఈ డ్రాయర్ లో చూస్తుంటే కత్తులు, స్పూన్స్, ఫోక్స్, చాప్ స్టిక్స్ కూడా ఉన్నాయండి. తర్వాత యూటెన్సిల్స్ అన్ని కిచెన్ లో కావాల్సిన యూటెన్సిల్స్ అన్ని ఇక్కడ ఉన్నాయండి. చూసారా, అది కబోర్డ్ లో అది మెయింటైన్ చేసి చూసారు ఎంత ఆర్గనైజ్ గా పెట్టారండి. ఇదిగోండి ఇంకో కబోర్డ్ ఉన్నది పైన. ఈ కబోర్డ్ లో అండి ప్లేట్లు, సాసర్లు, కప్పులు, తర్వాత పైన గ్లాసులు ఉన్నాయండి. ఇది మీరు అబ్జర్వ్ చేస్తున్నట్టయితే చూసారండి ఎంత నీట్ గా పెట్టారో అండి. నేనైతే చాలా షాక్, చాలా సర్ప్రైజ్, చాలా హ్యాపీగా ఉన్నానండి. ఈ కింద కబోర్డ్ లో చూస్తే అండి, చూసారా కింద మనకి ఇంకో ఓవెన్ ఉన్నదండి, బ్రెడ్ ఫ్రైయర్ ఉన్నది, తర్వాత మీకు ప్యాన్స్ ఉన్నాయి, తర్వాత కటింగ్ బోర్డ్ కూడా ఉన్నదండి. అంటే కిచెన్ కావాల్సిన ప్రతిదీ యూటెన్సిల్స్ ఇక్కడ ఉన్నదండి. ఫ్రిడ్జ్ ఉన్నది, ఇదిగో హాట్ వాటర్ బౌల్ ఉన్నది. ఇది అండి, అది హాల్ అండి, మీ ఎంట్రన్స్ లో ఉన్న హాల్ అది. ఇది కిచెన్ లో చిన్న డైనింగ్ టేబుల్ కూడా ఇచ్చాడంటే, ఇద్దరు కూర్చోడానికి చిన్న డైనింగ్ టేబుల్ లాగా పెట్టారు. ఇది రైట్ సైడ్ లో చూసేస్తే అండి, రైట్ సైడ్ లో ఇదేనండి ఫ్రిడ్జ్ ఉన్నదండి. ఈ ఫ్రిడ్జ్ కూడా ఇచ్చారండి. ఆ ఫ్రిడ్జ్ కూడా అండి చాలా నీట్ గా పెట్టారు. ఫ్రిడ్జ్ ఇచ్చారు, మనం సామాన్ లోపల కొనుక్కొని లోపల పెట్టుకోవాలండి. అది అందుకే ఇది ఎంటీగా ఉన్నది. ఇప్పుడు చూసారండి ఎంత నేనైతే వావ్ అనుకున్నాను. వావ్, దీనికి 5 స్టార్ కదండి. 5 పాయింట్స్ నేను 10 పాయింట్స్ ఇవ్వాలనుకున్నాను. 10కి 20 పాయింట్స్ ఇవ్వాలనుకున్నాను. అంత అందంగా అంత నీట్ గా పెట్టారు. చాలా సర్ప్రైజ్ గా చాలా బాగుంది. ఇంత తక్కువ రేట్లో ఇది ఇచ్చారండి. వావ్ వావ్ వావ్, హ్యాట్స్ ఆఫ్ అండి థాయిలాండ్ కి. ఇది కిచెన్ విండో అండి. కిచెన్ విండో చూసారండి, దీనికి గ్లాస్ స్లైడ్ డోర్ పెట్టారు. ఆ స్లైడ్ డోర్ తీసుకొని మనం బయట విండోకి వెళ్ళాలండి. అది బాల్కనీ అండి, కిచెన్ లో ఉన్న బాల్కనీ అండి. బాల్కనీ లోంచి వ్యూ చూసారండి, అదిరిపోతుంది. అది నెక్స్ట్ బ్లాక్, మన అపార్ట్మెంట్ నెక్స్ట్ బ్లాక్ లో ఉన్నదండి. అది చూసారండి, అదిరిపోతుంది. ఇదే బాల్కనీలో అండి వాషింగ్ మెషిన్ కూడా ఇచ్చారండి. మొత్తం ఫర్నిచర్డ్ అపార్ట్మెంట్ అంటే ఇది. వాషింగ్ మెషిన్ కూడా ఇచ్చారండి. వాషింగ్ మెషిన్ మన బట్టలు తెచ్చుకో, వాషింగ్ మెషిన్ లో కావాల్సిన మనం పౌడర్, వాషింగ్ పౌడర్ మనం కొనుక్కోవాలండి. ఇది చూసారండి, వ్యూ చూసారండి, బాల్కనీ నుంచి వ్యూ అదిరిపోతుంది. కింద స్విమ్మింగ్ పూల్ కూడా ఉన్నదండి. ఈ 3rd ఫ్లోర్ లో స్విమ్మింగ్ పూల్ అండి. ఇది చూసారండి, ఈ లోపలికి ఇలా వచ్చేస్తే ఇదే. ఆల్రెడీ నేను బట్టలు ఉతికేస్తాను, రెడీగా పెట్టేశాను, ఉతికేస్తాను. అదే నా బట్టలు అండి. చాలా కంఫర్ట్ గా ఉన్నదండి ఈ అపార్ట్మెంట్ లో. ఇదిగోండి లిఫ్ట్ లో ఎక్కాను, చూసారా నేను చెప్పినట్టు 31 అంతస్తుల బిల్డింగ్ అండి. 31 అంతస్తుల బిల్డింగ్. లిఫ్ట్ లో ఉన్నాను, లిఫ్ట్ చెప్పేస్తుంది ఎన్ని ఫ్లోర్లని. ఇది పైకి వచ్చిన వాళ్ళు 30 అంతస్తులు, 31st ఫ్లోర్ లో ఉన్నాను. ఇది టాయిలెట్ రూమ్ అండి. చూస్తే టాయిలెట్ రూమ్ కూడా ఎంత అందంగా పెట్టారు. దీంట్లో ఒక సైడ్ లాకర్ పెట్టాడు, ఒక సైడ్ షవర్స్, బాత్రూమ్ పెట్టాడండి. మెయింటెనెన్స్ వేరే లెవెల్ అండి, నేను చెప్పక్కర్లేదు, మీరు చూస్తే తెలుసుకుని అర్థంలో నేనేనండి. మీకు డౌట్ ఉంటే అండి, ఇది చూసారండి. ఇంకో సైడ్ అలా ముందుకు వచ్చేస్తాయండి. ఇది కూర్చొని రిలాక్స్ అవ్వడానికి ఒక రూమ్ పెట్టారండి. వ్యూ మర్చిపోకుండా వ్యూ చూసారు రైట్ సైడ్ లోను. వేరే లెవెల్ అండి, తలైవా వేరే లెవెల్ అండి, అదిరిపోయింది. సమయరిక చూసారు. ఒక సైడ్ బీచ్ అండి. ఈ బీచ్ అంత దగ్గర కాదు, కాకపోతే బిల్డింగ్ అంత పెద్దది కాబట్టి మీకు దగ్గరగా అనిపిస్తుంది అండి బీచ్. ఇదే పటాయా బీచ్ అండి. ఇది పటాయా సిటీ వ్యూ అండి, అదిరిపోయిందండి, వేరే లెవెల్లో ఉన్నదండి. అలా లోపలికి వచ్చేస్తే ఇదే రిలాక్స్ రూమ్ లోకి టీవీ ఉన్నది.
మీరు కూర్చొని టీవీ చూడొచ్చు, లేకపోతే కబుర్లు చెప్పొచ్చు. మెయింటెనెన్స్ మట్టికి వేరే లెవెల్ అండి. ఇదిగోండి ఆ రూమ్ నుంచి మనం బయటకు వచ్చిన వెంటనే టాప్ ఫ్లోర్లో ఇప్పుడు ఉన్న బిల్డింగ్కి టాప్ ఫ్లోర్లో నుంచి మనం వ్యూ చూస్తున్నామండి. ఇక్కడి నుంచి బీచ్కి వెళ్ళడానికి అట్లీస్ట్ ఒక 1 కిలోమీటర్ ఉంటుంది, అంతేనండి. కాకపోతే మనం పైకి ఎక్కినందువల్ల మనకి ఇంకా దగ్గరలో కనపడుతుందండి. దిగో అండి స్విమ్మింగ్ పూల్ కిందకు వచ్చామండి. కింద వ్యూ చూస్తే స్విమ్మింగ్ పూల్ పక్కన బెడ్లు కూడా ఉన్నాయి రిలాక్స్ అవ్వడానికి. అదే సిటీ వ్యూ అండి. ఏమండి, అందరికి నమస్కారం అండి. నేను ఇప్పుడు థాయిలాండ్ లో ఉన్న పటాయా సిటీలో ఉన్నానండి. పటాయా సిటీలో ఉన్న వన్ ఆఫ్ ది టాప్ కాండో, అంటే ఇక్కడ అపార్ట్మెంట్స్ అండి, కాండో అంటే అంటారు. ఇక్కడ ఉన్న 31st ఫ్లోర్ లో ఉన్నానండి. 31st ఫ్లోర్ లో టాప్ ఫ్లోర్ లో ఉన్నానండి. ఇక్కడ బ్యూటిఫుల్ వ్యూ ఆఫ్ పటాయా సిటీ కనబడుతుంది. ఒక సైడ్ బీచ్, ఒక సైడ్ సిటీ వ్యూ బ్యూటిఫుల్ గా 31st ఫ్లోర్ నుంచి కనపడుతుందండి. హోప్ యూ లైక్ ఇట్, హోప్ యూ లైక్ మై ఛానల్ అండి. మీకు నా ఛానల్ నచ్చినట్టు దయచేసి ఒక లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేసేయండి. ఎందుకంటే నేను స్విమ్మింగ్ చేయబోతున్నాను. స్విమ్మింగ్ పూల్ దిగి లోపల చూపించబోతున్నాను. నాకైతే స్విమ్మింగ్ రాదండి, కాకపోతే కొంచెం ఒడ్డున కొంచెం మొలగకుండా ఉండి జాగ్రత్తగా వీడియో చేస్తానండి. థ్యాంక్ యూ సో మచ్ అండి. ఈ వీడియో చాలా చేస్తాను. ఇప్పుడు నిన్నే వచ్చాను, నిన్న నుంచి వీడియో స్టార్ట్ చేయడం మొదలెట్టాను. ఇంకా డౌన్లోడ్ చేయలేదు. దయచేసి ఫాలో అప్ చేయండి. ఇంకా లైవ్ వీడియోస్ ఇంకా చాలా చూడాలనుకుంటున్నాను. Have a great day. అందరికి నమస్కారం అండి. ఏమండి, నాకైతే స్విమ్మింగ్ రాదండి, కానీ ఈ పూల్ అయితే చాలా చాలా బాగుందండి. లోతు లేదు. నాకు చూస్తారా, నా హైట్ ఏంటి, నా హైట్ 5.5 అండి. నా హైట్కి ఇంత దీపున చాలా బాగుంటుందండి. స్విమ్మింగ్ రాకపోతే చాలా చాలా బాగుంటుంది. మీరు నేర్చుకోవడానికి చాలా బాగుంటుంది. చాలా పెద్దది. ఇది 31వ అంతస్తులోనూ ఉందండి. 31st ఫ్లోర్ చాలా బాగున్నదండి. ఎంజాయ్ చేస్తున్నాను. టెంపరేచర్ మట్టికి వెదర్ చాలా ఎండగా ఉన్నదండి. మన భారతదేశంలో ఎంత ఎండగా ఉన్నదో అదే ఎండగా కూడా ఇక్కడ ఉన్నదండి. కానీ స్విమ్మింగ్లో దిగిన వెంటనే మీకు అదిరిపోతుందండి. ఏమండి, ఇప్పుడు రూఫ్ టాప్ స్విమ్మింగ్ పూల్ చూసాము, 31st ఫ్లోర్ ఉన్నది. ఇప్పుడు మనం జిమ్కి వెళ్ళిపోదాం అంటే నెక్స్ట్ బ్లాక్ వెళ్ళాలండి. ఇదే అపార్ట్మెంట్ నెక్స్ట్ బ్లాక్ వెళ్ళాలి. బ్లాక్కి వెళ్ళి మనం జిమ్ కూడా చూసేద్దామండి. మనమైతే ఇప్పుడు బ్లాక్ బీకి వచ్చామండి. ఇక్కడ ఫిట్నెస్, చేంజింగ్ రూమ్, మార్నింగ్ పూల్, చిల్డ్రన్స్ రూమ్ ఉంటుంది. ఈ స్విమ్మింగ్ పూల్ సెకండ్ స్విమ్మింగ్ పూల్ అండి. ఇది మనం ఇంతకు చూసింది రూఫ్ టాప్ 31st ఫ్లోర్లో. ఇప్పుడు మనం సెకండ్ బ్లాక్ వచ్చామండి. ఇక్కడ నేను చూస్తాను ఫిట్నెస్, చేంజింగ్ రూమ్, మార్నింగ్ పూల్ అండ్ చిల్డ్రన్స్ రూమ్ అండి. ఇది చిల్డ్రన్స్ రూమ్ నాకు కనబడుతుంది. పిల్లలు ఆడుకునే రూమ్ అండి. ఇది చూసి ఎంత నీట్గా, క్వైట్గా, కామ్గా ఉన్నదని చాలా బాగున్నది. ఇది చూసారా, ఇది చిల్డ్రన్స్ రూమ్, పిల్లలు ఆడుకోవడానికి అండి. చాలా పీస్ఫుల్గా, జనాలు ఎవరు లేరు, పీస్ఫుల్గా ఉన్నది. మధ్యాహ్నం కాలంలోనూ పిల్లలు ఆడుకోవడానికి అండి ఇది. తర్వాత ఇక్కడ ఏంటిది, ఇది ఏరోబిక్ రూమ్ అండి. ఏరోబిక్ 7 AM to 10 PM ఓపెనింగ్ అవర్స్. ఇప్పుడు ఓపెన్ అండి, ఎవరు లేరు. కాబట్టి ఏరోబిక్ రూమ్
నెక్స్ట్ ఇటు వెళ్ళిపోతే చూద్దామండి జిమ్ ఎక్కడ ఉన్నదని. ఇదిగోండి ఇక్కడ ఉన్నట్టుంది జిమ్. పుష్ పుల్, ఇదిగోండి ఫిట్నెస్. ఇది ఫిట్నెస్ రూమ్ పక్కనే స్విమ్మింగ్ పూల్ ఉన్నదండి. ఇక్కడ చూసారు లోపల స్విమ్మింగ్ పూల్ ఫిట్నెస్ చేస్తున్నారు. నేను ఇప్పుడు లిఫ్ట్ దగ్గర వెయిట్ చేస్తాను. చూసారు ఎంత నీట్గా ఉన్నదండి. ఇది లిఫ్ట్, ఇది గోడ, ఇదిగోండి లిఫ్ట్ వస్తుందండి. ఇంకా ఇదిగోండి ఇది లిఫ్ట్. ఎంత నీట్ క్లీన్గా ఉన్నదో చూసారా. అప్పుడు మనం 3rd ఫ్లోర్లో ఉన్నానండి. అద్దం కూడా కాదు చూసారా ఎంత మెరుస్తుందండి జిగ్జర్. నాకే ఎంత క్లియర్ కనబడి చూసారు అద్దంలాగా. ఇది గోడ అండి. 3rd ఫ్లోర్లో ఉన్నామండి. ఇది ఫిట్నెస్ చేంజింగ్ రూమ్. అబ్బాబ్బా అదిరిపోయిందండి. వేరే లెవెల్ అని చూసి ఎంత నీట్గా కనబడుతుందండి. మెయింటెనెన్స్ చూసారా ఎంత బాగున్నదో. సూపర్. నేను ఇంకా వెయిట్ చేస్తానండి. ఈ ఫ్లోర్లో అయిపోయింది. ఇప్పుడు నా రూమ్కి వెళ్ళిపోతున్నానండి. నా రూమ్కి అది నెక్స్ట్ బ్లాక్లో ఉంటుంది. నా రూము 8th ఫ్లోర్లో ఉన్నదండి.